హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మోనికా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఆలు ఎగ్ కర్రీ ఎలా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా దీనికి కావాల్సినవి 4 eggs, 2 పొటాటోస్, 1 ఆనియన్, 2 టమోటాస్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం 15 minutes బాగా బాయిల్ చేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్, టమోటా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఆనియన్స్ ఇలా స్లైసులుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటాను కూడా కట్ చేద్దాము. ఇప్పుడు మనం తీసుకున్న బంగాళదుంపను కూడా పీల్ చేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకున్నాము. ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి వేయించుకున్నాము. ఆనియన్ వేగిన తర్వాత టమాటో కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు యాడ్ చేద్దాము. ఉప్పు యాడ్ చేయడం వల్ల టమాటా తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేద్దాము. ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేద్దాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మీ రుచికి సరిపడా కారం తీసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మూత పెట్టి మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి తగినన్ని వాటర్ పోసుకొని బంగాళదుంపను బాగా ఉడికించుకున్నాము. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు ఈ కర్రీలో మనం యాడ్ చేద్దాము. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలా అంతా ఎగ్స్కి బాగా పడుతుంది. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 10 minutes ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాము. చూడండి ఫైనల్గా ఎలా ఉందో. టేస్టీ ఆలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.